హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య చైతన్య వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో కేక్. మనం డ్రై ఫ్రూట్స్ కేక్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 1 కప్ మైదా, 1 కప్ షుగర్, 1/2 కప్ ఆయిల్, డ్రై ఫ్రూట్స్, సాల్ట్, ఇలాచీ ఆర్ వెనిలా ఎసెన్స్, ఈనో, 2 eggs, మిల్క్. ఫస్ట్ మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 ఇలాచీలు వేసుకొని చూస్తున్నారు కదా, ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్ ఆయిల్, 2 eggs యాడ్ చేసుకొని కొంచెం పచ్చిపాలు యాడ్ చేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము 1 బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఈనో ప్యాకెట్ 1 యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకొని మనం ఓన్లీ 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక బౌల్లో గీ ఆర్ ఆయిల్ అయితే ఇలాగ మొత్తం గిన్నెకి అప్లై చేసుకొని నెక్స్ట్ మైదాని కూడా చుట్టుపక్కల యాడ్ చేసుకోవాలండి. అప్పుడు అనేది మన కేక్ అనేది అంటుకోకుండా బాగా వస్తుంది. ఇలాగ మనము మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం బౌల్ని ఇలాగా కొంచెము తట్టాలండి. ఇలాగ మనము చేసుకోవడం వల్ల ఇందులో ఉండే ఎయిర్ బబుల్స్ అనేది మనకి రిమూవ్ అవుతాయి. నెక్స్ట్ మనము ఒక మందంగా ఉండే పాత్ర తీసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని 10 minutes ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని దానిపైన ముందుగా మనం కేక్ మిశ్రమం యాడ్ చేసుకున్న బౌల్ కూడా పెట్టేసుకోవాలి. ఇలాగ మనము 30 to 40 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, కేక్ అనేది చాలా స్పంజీగా చాలా స్మూత్గా ఉంది. మనం చాలా ఈజీగా ఇంట్లోనే కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కావాల్సిన విధంగా పైన అయితే డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను కేక్ పైన చాక్లెట్స్ మెల్ట్ చేసి స్ప్రెడ్ చేశాను. దానిపైన డెకరేషన్ కింద డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.